మధ్యదారిలోనైతే డెలివరీ అయితే అవడం అయితే జరిగింది. ప్రపంచం ఓవైపు హైటెక్ నగరాలతో దూసుకుపోతూ ఉన్న కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటాయి. గిరిజనులు బతుకులే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. స్వతంత్ర్యం వచ్చిన నాటి నుండి వారి వేదనలు అరణ్యరోదనలుగానే మిగులుతున్నాయి. వాళ్ల కోరికలు తీరడానికి కొండంత అవాంతరాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. కనీస సౌకర్యాలకు నోచుకొని గిరి శిఖరవాసులు సంకటమొస్తే సూది మందుకో, పురుడు పోసుకోవాలంటే పట్టణానికో బయలుదేరాలంటే బండిడు కష్టాలు పడాల్సి వస్తోంది. తాజాగా గర్భిణిని ప్రసవం కోసం తీసుకెళ్లడానికి డోలీమోత తప్పనిసరైంది. దేవుడి వారి వైపు ఉన్నాడు కాబట్టే నట్టడివిలో ఆ తల్లి క్షేమంగా ప్రసవించింది. మధ్యదారిలోనైతే డెలివరీ అయితే అవడం అయితే జరిగింది. మధ్యదారిలోనైతే డెలివరీ అయితే అవడం అయితే జరిగింది. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండలం రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన పొంగి సీతమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి వెళ్దామంటే రోడ్డే లేదు. ఇక మిగిలింది ఏళ్ల నుంచి తమను కాపాడుతున్న డోలీమోతే. ఇది ఎంతో ప్రమాదకరం. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో సీతమ్మ పురిటి నొప్పులను చూడలేక బంధువులు ఆమెను డోలి ఎక్కించారు. అతి కష్టం మీద కొండలు గుట్టలు దాటుకుని శృంగవరపుకోటలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోవాలని ఓ కర్రకి చీర కట్టి అందులో నిండు గర్భిణిని కూర్చోబెట్టి బంధువులు పయనం ప్రారంభించారు. అయితే మార్గమధ్యలోనే సీతమ్మ ప్రసవించింది. ఆ కొండల్లోని రాళ్ల మధ్యలో పురుడు పోసిన రక్త సంబంధీకులు తల్లిని బిడ్డను ఆసుపత్రికి తరలించారు. గత 5 ఏళ్లు దరిద్రం అనుభవించాం. ఇకనైనా రోడ్లు లేని గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని నేతలకు చేతులు జోడిస్తూ వేడుకుంటున్నారు ఆ గిరిజన బిడ్డలు. ఈ పొద్దున మేము బియ్యంకి వచ్చాము. తర్వాత ఇంటి నుంచి ఫోన్ చేస్తే డెలివరీకి ఎలా వస్తుంటే సగం దారిలో అంబులెన్స్ దగ్గర వచ్చాక డెలివరీ అయింది. ఇప్పుడు మేము అంబులెన్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాం. సింహాలదూరు నుంచి అంబులెన్స్ దగ్గర తీసుకొచ్చాం. మాకు రోడ్డు లేక డోల్ మోతలు చాలా ఇబ్బంది అయిపోతుందండి. నా పేరు సింగరావు, మా ఆవిడ పేరు పంగి సీతమ్మ. పాప మా ఆవిడ కూడా హ్యాపీగా ఉన్నారండి. వచ్చేవారండి. మొన్న వస్తేమో అడ్మిట్ అయిపోమన్నారు. ఆ టైం ఉంది కదా అనుకున్నాం మేము.